నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు వింటర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా వింటర్ హాలిడేస్ సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నాం మనం. దయచేసి 1 మంతే కదా, 4 వీక్సే కదా, నేను 5 వీక్సే కదా, ఏదో ఎంజాయ్ చేస్తాను నేను, లేకపోతే నేను రెస్ట్ తీసుకుంటాను అని చెప్పేసి సమ్మర్లో మాత్రం ఏదైనా ప్లాన్ చేద్దాంలే అని చెప్పేసి వింటర్ హాలిడేస్లో ఖాళీగా ఉండకుండా ఏదైనా ప్లాన్ చేసుకుని ఏదైనా కెరీర్ పరంగా చేసుకుంటే బెటర్ అనేది చాలా వీడియోలో చెప్తున్నాం మనం. సరే సతీష్ గారు ఏంటి సార్ ఇంకా అస్తమానం చదువు అంటాడు, వింటర్లో హాలిడేస్లో కూడా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని లేకపోతే భోజనం చేసి టీవీ చూసి పడుకోవద్దు అంటాడు అని చెప్పి అనుకుంటారు. కానీ బట్ ఇప్పుడు కాంపిటీషన్ అది ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం స్కిల్స్ డెవలప్ చేసుకోవాలండి. మీరైతే ప్రాక్టికల్గా మీరు ఏదో చదువు ఏదైతే ఉంటుందో కొంచెం ప్రాక్టికల్గా చేసుకోవాలి కాబట్టి ఏదైనా ప్రాజెక్ట్స్ ఏమో చెప్తున్నామండి మేము. సో లక్కీగా కొన్ని ఐఐటీస్లో మనకి వింటర్ ఇంటర్న్షిప్స్ ఓపెన్ అవుతున్నాయండి. ఆల్మోస్ట్ ఐఐటి భువనేశ్వర్లో ఆల్రెడీ ఓపెన్ అయింది. సో ఆల్మోస్ట్ అది క్లోజ్ అయింది, నేను వీడియో కూడా చేశాను. నేను ఆల్మోస్ట్ 6వ తరగతి అయిపోయింది. ఇప్పుడు ఐఐటి ధన్బాద్ ఏదైతే ఉంటుందో అది నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. ఐఎస్ఎం తెలిసింది, ఐఐటి ధన్బాద్లో వింటర్ ఇంటర్న్షిప్కి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఈ వింటర్ ఇంటర్న్షిప్ ఏదైతే మనకి టైం ఉంటుందో దానికి ఒక అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరిగిందండి. జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి ఐఐటి ధన్బాద్ వింటర్ ఇంటర్న్షిప్ 2025 అని చెప్పి మీరు టైప్ చేయండి, ఆటోమేటిక్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ వెబ్ లింక్ పెట్టండి అని చెప్పి కింద కామెంట్ చేయొద్దు. అట్లాగే ఈ ఇంటర్న్షిప్లో 3 కేటగిరీస్ కింద ఇవ్వడం జరిగిందండి. కేటగిరీ 1 అండర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్, అలాగే కేటగిరీ 2 వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్, కేటగిరీ 3 వచ్చి లాంగ్ టర్మ్ ఎవరైతే ప్లాన్ చేస్తుంటారో పిహెచ్డీ కానీ ఎంఎస్సీ కానీ ఎవరైతే ఉంటారో, ఎంఎస్సీ ఎలాగ కేటగిరీ 2 కింద వస్తుంది అనుకోండి, కేటగిరీ 3 వచ్చేటప్పటికి లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు కేటగిరీ 3 కింద. సో జనరల్గా మినిమం వచ్చేటప్పటికి వింటర్ ఇంటర్న్షిప్ వచ్చేటప్పటికి 1 మంత్ ఉంటుందండి. అంటే 1 మంత్ అంటే 4 వీక్స్ చేసినట్లు సరిపోతుంది. లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ ఎవరైతే చేయాలనుకుంటారో ఈవెన్ 6 మంత్స్ వరకు కూడా చేసే అవకాశం ఉంటుందండి. ఎవరైతే బీటెక్ చదువుతారో ఈవెన్ ఫస్ట్ ఇయర్ అయినటువంటి స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా సెకండ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకునే సదుపాయం ఉంటుందండి. సో ఈ వింటర్ ఇంటర్న్షిప్ అప్లికేషన్ పెట్టేటప్పుడు జనరల్గా డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ కానీ లేకపోతే ఈసీఈ కానీ ఐటీ డిపార్ట్మెంట్కి జనరల్గా ఎక్కువగా వేకెన్సీస్ పొజిషన్ ఉందండి. సో మీరు చక్కగా మీరు చూసుకుని అఫ్కోర్స్ అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, బట్ సిఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొంచెం ఎక్కువ వేకెన్సీస్ పొజిషన్ అది ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ఎలక్ట్రికల్ ఉంది, అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అప్లికేషన్లో మీరు క్లిక్ చేసినప్పుడు ఏ డిపార్ట్మెంట్ అయితే డిపార్ట్మెంట్ మీరు ప్లాన్ చేయండి. అట్లాగే జనరల్ ఇందులో 3 రకాలు ఉంటాయండి. ఇన్స్టిట్యూట్ ఫండెడ్ అని ఉంటుందండి. అలాగే ఇన్స్టిట్యూట్ ఫండెడ్ అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి 3 వాళ్ళే ఫండింగ్ ఇచ్చి మీకు స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇంకొకటి ఇండివిజువల్ ఫండింగ్ అంటే సెల్ఫ్ ఫండింగ్ అంటారండి. అంటే ఇన్స్టిట్యూట్ ఫండింగ్ అవ్వదు, అవి జనరల్గా మీరు అప్లై చేసుకుంటే మాకు డబ్బులు అక్కర్లేదు, సెల్ఫ్ ఫండింగ్ పెట్టండి. ఎందుకంటే ఇన్స్టిట్యూట్ ఫండింగ్ అంటే మరి డిపార్ట్మెంట్కి 3 ఇచ్చాడండి, ఒక్కొక్క ఫ్యాకల్టీ ఒకళ్ళని తీసుకునే అవకాశం ఉంటుంది, అవి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దయచేసి సరే 3,400 రూపాయల స్టైఫండ్ గురించి ఆలోచించకుండా సెల్ఫ్ ఫండింగ్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ప్రాజెక్ట్ ఫండెడ్ కింద కాకుండా ఇన్స్టిట్యూట్ ఫండింగ్ వేరు, ప్రాజెక్ట్ ఫండింగ్ వేరు, సెల్ఫ్ ఫండింగ్ వేరు, 3 కేటగిరీస్ ఉంటాయండి. చూసుకుని కొంచెం సెల్ఫ్ దానికి సంబంధించి పెట్టుకోండి. అకామిడేషన్ జనరల్గా వాళ్ళు ఇస్తారు, క్యాంపస్లో ఇబ్బంది ఏముండదు. సో దానికి ఏదైనా అమౌంట్ ఏదైనా ఉన్నట్లయితే మీరు పే చేయండి. జీపీఏ ఎవరైతే ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ IIITస్లో కానీ ఐజర్స్ కానీ నైజర్స్ కానీ ఎవరైతే చదువుతారో వాళ్ళకి జీపీఏ జనరల్గా 7.5 ఉంటే సరిపోతుంది. అలా కాకుండా అదర్ దాన్ ఈ యొక్క ప్రెస్టీజియస్ కాలేజెస్లో చదవకుండా ఎవరైతే ఉంటారో, జోసా కౌన్సిల్ నుంచి కాకుండా మిగతా కాలేజీలో ఎవరైతే చదువుతారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే అఫ్కోర్స్ మిగిలిన కాలేజీ నుంచి చదువుతున్న ఎవరైతే ఉంటారో 8 జీపీఏ మినిమం ఉంటే సరిపోతుందండి. సో వింటర్ వచ్చేటప్పటికి జనరల్గా December 1 స్టార్ట్ అవుతుంది, December ఎండింగ్ వరకు అయిపోతుందండి. మినిమం 4 వీక్స్ ఈవెన్ కొంచెం ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మినిమం 4 వీక్స్ అంతకంటే ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని పెట్టారండి, చాలా మంచిదండి అది. యాక్చువల్గా ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉంటారో దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫైనల్ ఇయర్లో ఎవరైతే ఉంటారో ఈ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి అలాగా మీ యొక్క ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ ఇంటర్న్షిప్ కానీ ప్రాజెక్ట్ కానీ బయట ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు మీరు అప్లై చేసుకున్నప్పుడు వింటర్లో ఈ మొత్తం లాస్ట్ సెమిస్టర్ అండి 8వ సెమిస్టర్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా కూడా ఐఐటి ధన్బాద్లో ఉండి మీరు యొక్క టోటల్గా ఉన్నటువంటి ప్రాజెక్ట్ని అక్కడే ఫినిష్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగని ఫినిష్ చేసుకున్నప్పుడు మీకు ఎన్ఓసీ ఉంటుందండి, ఎన్ఓసీ ఇవ్వాలి. ఈ అప్లికేషన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ బాగా గుర్తుపెట్టుకున్నాము. ఎందుకంటే అప్లికేషన్ పెట్టేటప్పుడు మీ అప్లికేషన్ అన్ని ఫిలప్ చేసిన తర్వాత హెచ్ఓడి సంతకం పెట్టాలి, ఎన్ఓసీ ఇచ్చి తీరాలి. ఆ ఎన్ఓసీ మీరు హెచ్ఓడి దగ్గర పోయి కాళ్ళ ఏళ్లపడి ఏదో బతిమాలుకుని సార్ ఇలా నేను వెళ్తానని చెప్పేసి మీరు హెచ్ఓడి దగ్గర పర్మిషన్ సంతకం పెట్టించుకోండి. మీరు చూపించండి జీపీఏ సార్ నాకు 8 కంటే ఎక్కువగా ఉంది, లేకపోతే నేను మిగతా కాలేజీలో అయితే 7.5 కంటే ఎక్కువగా ఉంది, నేను ఎలిజిబిలిటీ ఉన్నాను, దయచేసి నాకు అవకాశం ఉండని చెప్పేసి మీరు బతిమాలుకోండి. 500 రూపీస్ మాత్రమే ఫీజు అంటే. ఒక్కసారి మీరు అప్లై చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ అయినట్లయితే మీరు చక్కగా అక్కడికి వెళ్ళి 4 వీక్స్ వింటర్లో టైం స్పెండ్ చేయండి. చక్కగా క్యాంపస్లో మీరు ఉంటారు, కొత్త క్యాంపస్లో ఉంటారు కాబట్టి కొత్తగా అక్కడ ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు, చాలామంది పిహెచ్డీ వాళ్ళు ఎంటెక్ వాళ్ళు ఫ్యాకల్టీ పరిచయాలు అవుతాయి కాబట్టి ఆ పరిచయాల తర్వాత ఫర్దర్గా నెక్స్ట్ సమ్మర్ ఇంటర్న్షిప్ కానీ ఏదైనా ప్రాజెక్ట్ కానీ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ మొత్తం అంతా అక్కడ చేసే అవకాశం కానీ దొరుకుతుంది. ఎప్పుడైనా చిన్న లీడ్ అనేది చిన్నది కదా అని వదిలేయకూడదు, ఆ లీడే రేపొద్దున పెద్ద అవకాశాన్ని క్రియేట్ చేస్తున్న విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. వింటరే కదా మీరు నెగ్లెక్ట్ చేసినట్లయితే అక్కడ 4 వారాల కదా ఏం నేర్చుకుంటామని చెప్పి చాలామంది వదిలేస్తున్నారంటే ఇంట్లో రెస్ట్ తీసుకుందాం, లేకపోతే తన్ని పడుకుని పొద్దున్న 11 సోఫాల్లో కూర్చుని లేకపోతే మొబైల్తో పాటు ఉందాం అనుకుంటున్నారు పిల్లలు. తప్పండి. తల్లిదండ్రులు దయచేసి అందరూ మీ పిల్లలు ఒప్పుకోకపోయినా బలవంతంగా చెప్పి ప్రతి ఓడి చేత కూడా ఆడికి వచ్చినా రాకపోయినా
ఇది అప్లై చేయండి. వేరే ఇంటర్న్షిప్ వీడియోస్ కూడా నేను చేస్తాను, నేను అందులో కూడా విని వీలున్నంత వరకు అవి అప్లై చేయండి. వస్తే ఇమీడియట్గా మీరు పంపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.